హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు నువ్వులతో చెక్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని 1 కప్పు నువ్వులు వేసుకోవాలి. ఇవి 250 గ్రామ్స్ వరకు ఉంటాయండి. నువ్వులు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. నువ్వుల చెక్కి హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా రోజుకి ఒక చెక్కి తీసుకున్నట్టయితే మనకి చాలా మంచిది. ఇలా నువ్వులు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని 1.25 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒక 2 స్పూన్స్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం మనకి పాకం రావాలండి. పాకం ఏ విధంగా రావాలో చూపిస్తాను. ఇలా బెల్లం కరిగిన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చెక్కి అనేది మనకి షైనింగ్గా బాగా వస్తుందండి. నెయ్యి ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఈ బెల్లం పాకం వచ్చేలోపు ఒక చాక్ బోర్డ్ తీసుకొని దీనికి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యిని అప్లై చేసుకుంటే మనకి చెక్కి అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలా ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి. మనకి ఎంతవరకు అయితే స్ప్రెడ్ చేసుకోవాలనుకుంటున్నామో అంతవరకు స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బెల్లం కొంచెం పాకం వస్తుందనగా 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోవాలి. యాలకుల పౌడర్ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వేస్తే బాగుంటుందని వేస్తున్నాను. ఇప్పుడు పాకాన్ని ఇలా ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం పాకం వేసుకొని ఈ విధంగా నలుపుతూ ఉంటే మనకి ఉండకడుతుంది. ఇలా ఉండకట్టిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు వేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. 1 కప్పు నువ్వులకి 1.25 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కువ తక్కువ అవ్వకుండా బాగా సరిపోతుంది. ఇలా నువ్వులు వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనం చాక్ బోర్డ్కి నెయ్యి అప్లై చేసుకున్నాం కదా, దానిపైన వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చాక్ బోర్డ్ పై అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక స్టీల్ ప్లేట్కి నెయ్యి రాసుకొని అందులో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు అలా వదిలేయాలి. కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత ఒక చాకు తీసుకొని మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవాలి. నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. ఇలా రెండో వైపు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. పూర్తిగా కట్ చేసేయకూడదు, అలా పైన కట్ చేయాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్తో కింద నుంచి ఇలా తీస్తూ ఉంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూడండి, ఈజీగా ఊడొచ్చేస్తుంది కదా. ఇప్పుడు వీటిని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇంక ఏమాత్రమైనా వేడిగా ఉంటే బాగా చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఇవి వారం 15 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. ఒక్కరోజు చేసుకొని పెట్టుకుంటే డైలీ పిల్లలకి స్నాక్స్ పెట్టడానికైనా మనకి తినడానికైనా చాలా బాగుంటాయి.
ఇంతేనండి, నువ్వుల చెక్కి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. మీకు ఇంకేమైనా సింపుల్ రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.